ఎదురుగుండా పువ్వులు ధనస్సు, వెనక తుమ్మెదలు తాడు. ఉంటాయా? ఇవి ఎగిరి వెళ్ళిపోవు పువ్వుల మీదకి, పాట పాడుకుంటూ వెళ్ళిపోవు. వీటన్నింటినీ నువ్వు వరుసక్రమంలో నించోండి అని నించోబెట్టావు. ఇప్పుడు నీకున్న బాణం ఇంకో 5 పువ్వులు, వాటితోనే కొట్టాలి. మీకు చెప్పాను కదా, అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చ్యూతము, ఈ 5 పువ్వులే. అలాగే ఈ పువ్వుల వ్యాఖ్యానం చాలా ఉంటుంది, నేను కొంతవరకే మాట్లాడుతున్నాను. ఈ 5 పువ్వులను బాణములుగా ప్రయోగిస్తూ ఉంటాడు. ఏమైనా బలం ఉందా దానికి? ఏమీ బలం లేదా. వింటికి బలం లేదు, వింటి నారికి బలం లేదు, బాణములకు బలం లేదు. ఆగ్నేయాస్త్రం వేస్తారు, సమ్మోహనాస్త్రం వేస్తారు, రౌద్రాస్త్రం వేస్తారు, పాశుపతాస్త్రం వేస్తారు. అంతేగాని 5 పువ్వులు బాణాలుగా వేయడం ఏమిటి? అది ఏమైనా కుదిరే విషయమా? కుదరదు. 5 పువ్వులు బాణాలంటే మన్మధుడు ఎన్ని బలహీనతలతో ఉన్నవాడో చూపిస్తున్నారు శంకరాచార్యులు వారు. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖ వసంతు సామంతో. పోనీ సామంతుడు, పక్కనుండే చిలికాడు స్నేహితుడు, ఎల్లవేళలా కంటిని రెప్ప కాపాడినట్టుగా తిరిగేటటువంటి అతి బలశాలి అయి ఉంటే ఏమో. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాస్త్రబోధ్యేజకమైన గాంధీవము విల్లుయట అంటాడు భీష్మాచార్యులు వారు అపశయ్య మీద పడుకున్న మహాభారతంలో. ధర్మరాజు గారు రాజు, గాంధీవం పట్టుకున్నటువంటి ఇంద్రుడి కొడుకు అర్జునుడు తమ్ముడు అంటాడు. అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడు, నేనుండగా మా అన్నని కొట్టలేరు, మా అన్నని కొట్టనివ్వనన్నాడు. అలాంటి తమ్ముడు ఉండగా అన్న జోలికి ఎవడు వెళ్ళగలడు? పోనీ అలాంటి స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? వసంతు సామంతో. ఎవరైనా యుద్ధంలో పట్టుకోండి, కొట్టండి, చంపండి అని అరుస్తారు, భయపెడతారు. వాళ్ళ మాటలకి భయపడి పారిపోవాలి, అలా ఉంటాయి కేకలు. వసంతుడు ఆయన వచ్చాడని గుర్తు ఏమిటంటే పుష్పాలన్నీ పుష్పిస్తాయి. రామాయణ అయోధ్యకాండలో దశరథ మహారాజు గారు అంటాడు, చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటాడు. ఇది చైత్రమాసం, వసంత ఋతువు, అరణ్యాలన్నీ పుష్పాలతో శోభిస్తాయంటాడు. మీరు చైత్ర వైశాఖ మాసాల్లో శృంగేరి వెళ్ళాలి. అసలు ఆ శృంగేరి యాత్ర నిజంగా అసలు ఆ విమానం దిగడమే అంత విచిత్రంగా ఉంటుంది. మిగిలిన చోట్ల ఉన్నట్టుండదు ఆ విమానాశ్రయం. మ్యాంగ్లూరులో అది హిల్లక్క కొండ శిఖరం మీద ఉంది. ఆ శిఖరం మీద దిగుతుంది విమానం. అక్కడి నుంచి కారులో శృంగేరి వెడుతుంటే అద్భుతమైన అరణ్యం. వసంత ఋతువు అరణ్యం అంత శోభగా ఉంటుంది. వసంత ఋతువులో ప్రత్యేకంగా వన సంబంధమైనటువంటి క్షేత్రములకు వెళ్ళి చూడాలి. అసలు ఆ అందం అంటే రామాయణం చదివితే అర్థం అవుతుంది. వసంత ఋతువు, ఆ అరణ్యం, ఆ శోభ, రామచంద్రమూర్తి, ఆ వర్ణన అలా ఉంటుంది. కాబట్టి వసంతు సామంతో ఆయన ఏం చేస్తాడు? కొట్టండి, చంపండి, గిల్లండి ఇలా ఏం అండవు. మంచి పువ్వులు, మంచి సువాసన, చల్లటి గాలి, కామోద్దీపనం, ఇంకా కోరికలు పడతాయి, ఇంకా హాయిగా ఉంటుంది. అటువంటి వాడు చిలికాడు. ఆయన ఏమైనా 12 నెలలు ఉంటాడా పక్కన? చైత్ర వైశాఖ మాసములు ఉంటాడు. జ్యేష్ఠం వస్తే వెళ్ళిపోతాడు, గ్రీష్మ ఋతువు వచ్చేస్తుంది. 2 నెలలు పక్కన ఉండేవాడు స్నేహితుడు. పోనీ ఆయన ఏమైనా బలవంతుడా? ఆయన పువ్వులు, సువాసనలు ఇవి పట్టుకొస్తూ ఉంటాడు. ఇంకా ఆయన ఏమి యుద్ధం చేస్తాడు? ఆయన ఎలా సహాయపడతాడు మన్మధుడికి? వసంతు సామంతో మలయమరుదాయోధనరథ. ఇంతకన్నా అన్యాయమైన విషయం ఇంకోటి ఉండదు. మలయ పర్వతం మీద ఉండేటటువంటి చందనపు చెట్ల మించి వచ్చేటటువంటి గాలి మన్మధుడికి రథం. ఆ గాలి రథం ఎక్కాడనుకోండి, శత్రువు ఇటు ఉన్నాడు, ఇట్లా పో అంటే రథం వెళ్ళదు, దానిష్టం ఇలా పోతుంది. శత్రువు ఇక్కడుంటే అక్కడికి పోతుంది. ఇంకేం రథం, ఇంకేం యుద్ధం చేస్తాడు ఆయన? మలయమరుదాయోధన రథ. ఏ బలం ఉందని లోకంలో అందరి మీద బాణాలు వేస్తాడు మా మన్మధుడు? ఏ బలం చూసుకుని వేస్తాడు? ఏముంది మన్మధుడి దగ్గర శక్తి? అంటే శంకరాచార్యుల వారి ప్రజ్ఞ అక్కడుంది. ఆయన అన్నారు, ఇవన్నీ కాదమ్మా, తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం. అందుకే కామాక్షి, కాముని పునరుజ్జీవింపచేసింది. కాబట్టి నువ్వు ఆ కాముడు మన్మధుని పట్ల విశేషానుగ్రహాన్ని చూపించావు. అపాంగతే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే. అనంగుడు, శరీరం లేనటువంటి మన్మధుడు కేవలంగా నువ్వు ఇలా చూసావు ఓరకంటితో, ఇలా చూసినందువల్ల నీ కంటి చూపు పడింది అంతే. జగదిదమనంగో, ఈ జగత్తునంతటినీ గెలవగలడు. మన్మథ బాణం పడిందంటే ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న యోగులు కూడా భ్రష్టులైపోతున్నారు. అంత శక్తివంతుడు ఎందుకయ్యాడో తెలుసా? ఆయన చేతిలో ఏదో ఉండి కాదు,
కేవలము నీ కడగంటి చూపు చేత మన్మధుడు అంత బలశాలి అయిపోయాడు లోకంలో. అయిపోయి బాణములు వేస్తే సృష్టి అంతా జరుగుతోంది. సృష్టి జరిగితే శరీరం వస్తోంది. శరీరం వస్తే పాపములను పోగొట్టుకుని పుణ్యకర్మాచరణం చేసి చిత్తశుద్ధిని పొంది భక్తి వైరాగ్యములను పొంది దాని వలన జ్ఞానమును పొంది పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందగలుగుతున్నాడు. బాగుంది సృష్టిక్రమం. కానీ మరి పాడైపోతున్నాం. ఆయన వేసే బాణాలకి విషయముల యందు లౌల్యం కలుగుతోందా కలగట్లేదా? ఇంద్రియములతో అదే పనిగా విషయములను అనుభవించాలనేటటువంటి కోరిక కలిగి జన్మ పరంపర తగ్గించుకోవడం కాదు, జన్మలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో శ్లోకం చేశారు. మీరు ఆ తత్వాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అది జగద్గురువుల యొక్క అనుగ్రహం. ఈ శ్లోకం ఎవరైనా చదివితే దాని బాహ్యార్థం ఒక్కటే చెప్పాననుకోండి, అన్నన్నన్నన్న అని ముక్కు మీద వేలేసుకుంటారు. ఇలా అసలు రాయిచ్చా శంకరాచార్యుల వారి శ్లోకం అని. ఆయన సౌందర్య లహరిలో శ్లోకం చేస్తూ ఆయన అన్నారు, హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరిపుమతిక్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం అన్నారు. అమ్మా, నువ్వు ఎంత గొప్ప పని చేశావంటావు. నిన్ను పూజ చేసి నీ అందాన్ని పొంది శ్రీ మహావిష్ణువు మోహినీ స్వరూపాన్ని పొంది రాక్షసులకు అమృతం పంచిపెట్టకుండా దేవతలకు ఒక్కళ్ళకే ఇచ్చి రాక్షసుల యొక్క బుద్ధి ఏమార్చగలిగాడు. పురాణారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అక్కడతో ఊరుకున్నావా? నీ అందమంతా శ్రీ మహావిష్ణువుకి ఇవ్వడం వల్ల ఆయన మోహినిగా రూపాంతరం చెందాడు. పరమశివుడు ఆ మోహినిని చూసి అపారమైన వ్యామోహం పొంది వెంట పరిగెత్తాడు. వెంట పరిగెత్తడంలో వీర్యస్ఖలనమైంది. మోహిని రూపాన్ని చూసి తట్టుకోలేక పరిగెత్తిన వాడు త్రిపురములను గెలిచిన పరమశివుడని మీ ఆయన పరువంతా బజార్లో పారేశావు. నువ్వు ఇచ్చిన అనుగ్రహమే విష్ణువుకి అంత సౌందర్యం. దానివల్ల మీ ఆయన పరువు పోయిందా లేదా? మోహిని అవడం వల్ల. పురరిపుమపి క్షోభమన్నయత్, మీ ఆయన మనస్సు క్షోభ పెట్టేశావు. పోను అక్కడతో ఊరుకున్నావా? స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా. కాలిపోయిన మన్మధుడు రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా అనుగ్రహించి నీ యొక్క కడగంటి చూపు చేత బలవంతుణ్ణి చేసి విడిచిపెట్టావు. ఆయన ఏం చేశాడు? మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఆయన వేసినటువంటి బాణముల చేత ఎక్కడో తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల యొక్క మనస్సులు కూడా కదిలిపోయి తపోభ్రష్టులైపోతున్నారు. ఎంత ఉపకారం చేశావమ్మా అన్నారు. ఈ శ్లోకాన్ని మీరు యథార్థంగా తాత్పర్యం అర్థం చేసుకుంటే మీకు అందులో అమ్మవారు చేసిన ఉపకారం మీకు ఏమైనా కనపడుతోందా? అందులో ఆవిడ్ని పొగడ్డానికి ఏమైనా ఉందా? అసలు వాళ్ళ ఆయన పరువు బజారున పారేసింది. ఎక్కడో తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు కలత పెట్టగలిగినంత శక్తిని మన్మధుడికి ఇచ్చేసింది. ఇవన్నీ చేస్తే ఎందుకు పరదేవతకి ఇంకా నమస్కారం చేయడం? ఇదే శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, చీకటి అన్నది లేకపోతే వెలుగు అన్న దానికి విలువ లేదు లోకంలో. అసలు మిమ్మల్ని లోభపెట్టగలిగినటువంటి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగిన విషయం ఒకటి ఉంటే తప్ప మీరు నిగ్రహంతో నిలబడగలగడంలో ఉన్న గొప్పతనం ప్రకాశించదు కదా. అలాగే పరదేవత మన్మధుడికంత బలం ఇచ్చి ఆయన్ని విడిచిపెట్టింది. శ్రీ మహావిష్ణువుని తన సౌందర్యాన్నంతటినీ విష్ణువుకి ఇచ్చింది. ఒకప్పుడు మీతో మనవి చేశా, నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు. ఆయన అందాన్ని విష్ణువు పొందారు. పొందితే మోహిని అయ్యాడు ఆయన. ఇప్పుడు ఆ సౌందర్యమునకు ఎవరు వశులైపోయారు? రాక్షసులు వశులైపోయారు. అంటే మన్మథబాణములకు గురి అయ్యారు. వాళ్ళు ఆవిడ అందచందాలు చూస్తూ ఉండిపోయారు. దేవతలు అలా వశులు కాకుండా ఆవిడ అనుగ్రహించింది. అంటే మన్మథబాణములకు వశం కాకుండా చేసింది ఆవిడే. కొంతమంది వశమయ్యేట్టు చేసింది ఆవిడే. ఇప్పుడు దానివల్ల ఆవిడ ఏం సాధించింది? లోక ప్రయోజనాన్ని సాధించింది. రాక్షసులు అమృతం తాగకుండా చేసింది, దేవతలు అమృతం తాగేట్టు చేసింది. దేవతలంటే దివ్ ప్రకాశవంతులు, వాళ్ళు ఇక్కడే ఉంటారు, వాళ్ళు జ్ఞానకారకులు.
దేవతలు బలపడితే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవతల అనుగ్రహం చేత లోకం సంతోషంగా ఉండేటట్టు రాక్షసులు బలపడి లోకాన్ని పాడు చేయకుండా అమ్మవారే చేసింది. బాగుంది అక్కడ వరకు. మరి పరమశివుడి యొక్క పరువు బజారున పడిపోయింది. పురరిపుమపిక్షోభమనయత్. అలా మోహిని వెంట శివుడు పడేటట్టుగా తన అందాన్ని విష్ణువుకి ఇవ్వడం ఎందుకు ఆవిడ అంటే, ఆవిడ ఆ అందాన్ని విష్ణువుకి ఇచ్చింది అమృతం పంచిపెట్టమని. ఆవిడ ఉపసంహారం చేసేసింది అనుకోండి, ఇక శివుడికి అలా కనపడ్డగా విష్ణువు. మీరు బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆవిడ తీసేసింది అనుకోండి, అమృతాన్ని పంచిపెట్టడం అయిపోయింది. అమ్మవారు ఆ అందాన్ని తీసేసుకుంది వెనక్కి. ఇప్పుడు విష్ణువుగా ఉంటారు. శివుడికి మోహినిగా కనపడ్డగా. ఎందుకనంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి పురాణాన్ని. భాగవతం క్షీరసాగర మథనం చదవండి. అందులో ఇది పరమశివుడు క్షీరసాగర మథనమునందు అమృతోత్పాదనం జరిగి అమృతం పంచినప్పుడు శివుడు లేడు అక్కడ. తర్వాత తెలిసింది ఆయనకి. తన బావమరిది విష్ణువు బావమరిది, తన భార్య అన్నగారేగా. కాబట్టి ఆయన తన భార్య అందాన్నే పొంది మోహిని అయి అమృతాన్ని రాక్షసులకు ఇవ్వకుండా దేవతలకు పంచిపెట్టాడని తెలిసింది. తెలిసి ఆయన ప్రత్యేకంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఏం బావా, మా ఆవిడ అందమంతా పొందేవిటి ఏదోసారి అలా కనపడు అన్నాడు. కొన్ని చోట్ల చూడండి, భార్య అన్నదమ్ముడు ఒక్కలా ఉంటారు. ఓసారి మా ఆవిడ చీర కట్టుకోవచ్చు, మా ఆవిడలా ఉంటా ఉంటాడు బావగారు, అదో సరదా. అలా ఏది మళ్ళీ ఓసారి మోహిని అవతారం చూపించండి అన్నాడు. అంటే విష్ణు అన్నారు, ఎందుకులేండి బావగారు అవన్నీ ఇప్పుడు అనవసరం, అయిపోయింది కదా అని ప్రయోజనం. అలా కాదు బావగారు, ఒకసారి చూపించండి. ఇప్పుడు విష్ణువు చేతిలో ఉందా మోహినిగా కనపడ్డం, పరదేవత చేతిలో ఉందా? మళ్ళీ ఆవిడ కదా ఇవ్వాలి అందం. మళ్ళీ ఆవిడ సౌందర్యాన్ని ప్రకాశింపచేస్తే కదా మోహినిగా కనపడతాడు. అంటే మళ్ళీ ఆవిడ ఇచ్చింది అందం, ఇస్తే కనపడ్డాడు ఆయన. కనబడితే శివుడు ఏం చేశాడు? వాళ్ళ ఆవిడే కనపడితే ఆయన వెంటపడ్డాడు. తప్పే ఉంది, కామము ధర్మం చేత ముడిపడింది. ఇప్పుడు వెంటపడితే విష్ణువు ఏం చేశారు? మోహినిగా కాకుండా పురుషుడిగా నిల్చున్నాడు. శివుడికి వీర్యస్ఖలనమైంది. అయితే ఇప్పుడేమైంది? మరి పరమశివుడు తన బావగారు ఆ వేషం వేసుకున్నాడని తెలిసి వెంటపడితే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అని మీరు నేను ఎందుకు మంత్రం? ఇంకా అంతపాటి నిగ్రహం లేనివాడు ఆయనకి పూజ అభిషేకమా? తప్పు అయిపోట్లా? కాదు. ఎందుకు పరదేవత పరమశివుడికి విష్ణువు ఎందు కామం కలిగేట్టు చేసిందంటే, మహిషి అని ఒక రాక్షసి ఆవిడనుకుంది శివుడు పురుషుడు విష్ణువు పురుషుడు, వీళ్ళిద్దరికీ కొడుకు ఎలా పుడతాడు? అందుకని బ్రహ్మగారిని వరమడిగింది, శివకేశవులకు కొడుకు పుడితే వాళ్ళ చేతిలో చచ్చిపోతానంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ కొడుకు పుడితే తప్ప మహిషి సంహారం అవదు. మహిషి సంహారం అయితే కానీ లోకం రక్షింపబడదు. అందుకని తన భర్తకి కామం కలగాలి, తన రూపం వల్లే కలగాలి. ఆయన మర్యాద చెడకూడదు. తన అన్నదమ్ముడికే యథార్థమునకు విష్ణువు స్త్రీ రూపంలో అమ్మవారు. అందుకని మళ్ళీ స్త్రీ రూపం ఇచ్చి తన భర్తకి స్ఖలనం చేయించి అయ్యప్ప స్వామి జననం చేయించి మహిషి సంహారం చేయించింది. ఆవిడ లోక కళ్యాణం చేయించిందా, భర్త పరువు బయట పెట్టిందా? శ్లోకాన్ని తాత్పర్యంగా చదివితే అపార్థం చేసుకుంటారు. శ్లోకం లోపల ఉన్న మర్మాన్ని ధ్యానం చేస్తే అబ్బా ఇది పరదేవతానుగ్రహం అని తెలుస్తుంది. బాగుంది, రెండో పాదం సరిపెట్టామేమిటి? సత్యం అది. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా. ఒక్క రతీదేవికి మాత్రమే కనపడేటట్టుగా శరీరాన్ని పొంది లోకానికి శరీరం కనపడకుండా ఉండి బాణములను వేసి అందరి మనస్సులను క్షోభ పెట్టగలిగినటువంటి మన్మధుడు తపస్సు చేసుకుంటున్న మహర్షుల యొక్క మనసులు పాడు చేస్తున్నాడు. మరి ఇది మంచి పనేనా? మరి ఇదెందుకు చేసింది అమ్మవారు? మరి అలా తప్పు కదా. మహానుభావులు ఉంటారు మహర్షులు, వాళ్ళు అన్నీ విడిచిపెట్టి పంచాగ్నిహోత్రం మధ్యలో కూర్చుని ఏ ఋతువునందు శరీరమునకు ఏది బాధాకరమో అందులో తపస్సు చేస్తారు. పైన మంచు పడుతుంటే చల్లటి నీటిలో నిలబడి తపస్సు చేస్తాడు. బయట గ్రీష్మ ఋతువు ఉంటే 4 వైపులా అగ్నిహోత్రం పెట్టుకుని సూర్యుడి వంక కన్నార్పకుండా చూస్తూ తపస్సు చేస్తాడు. పంచాగ్నిహోత్ర తపస్సు అంటారు. ఇంత కష్టపడి వాళ్ళు తపస్సు చేస్తే మన్మధుడికి బలం ఇచ్చి అమ్మవారు బాణాలు వేయించి వాళ్ళ మనసు క్షోభ పెట్టడం తప్పు కాదా? మరి అలా ఎందుకు చేస్తూ ఉంటుంది అమ్మవారు? మీరు బాగా అర్థం చేసుకోవాలి. మహాపురుషుడైనటువంటి వాడికి అమ్మవారు ఒక్కొక్క నాడు కామము కల్పించకపోతే
వేరొక మహాపురుష జననము, లోకమునకు ధర్మం చెప్పేవాడు లేకుండా పోతాడు. మహాభాగవతం ప్రవచనం చెయ్యాలి. 7 రాత్రులు 7 పగళ్ళు పరీక్షిత్తు ఆయుర్దాయం అయిపోయే లోపల చెప్పేసేయాలి. మహాభాగవతం 12 స్కంధాలు చెప్పగలిగినటువంటి మహాజ్ఞాని పుట్టాలి. పుట్టుకతో అసలు ఏ కర్మ బంధము అనుభవించకుండా పుట్టుకతో బ్రహ్మజ్ఞాని అయిన వాడు కావాలి. బ్రహ్మజ్ఞానిగా అవుతారు తప్ప పుట్టుకతో బ్రహ్మజ్ఞాని ఉండడం. ఇద్దరే. ఒకరు శంకర భగవత్పాదులు బ్రహ్మసూత్ర భాష్యంలో చెప్తారు, వామదేవుడు. రెండవ వారు శుకబ్రహ్మ. వీళ్ళిద్దరే పుట్టుకతో బ్రహ్మజ్ఞానులు. శుకబ్రహ్మ అటువంటి బ్రహ్మజ్ఞాని పుడితే తప్ప భాగవతాన్ని లోకానికి చెప్పేవాడు లేడు. సూతుడు చెప్పలేడు భాగవతం మొదట. అష్టాదశ పురాణాలు చెప్పాడు. ఒక్క భాగవతాన్ని మొట్టమొదట చెప్పినవాడు శుకబ్రహ్మ ఒక్కడే. భాగవతం చెప్పాలంటే అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి. అటువంటి బ్రహ్మజ్ఞాని పుట్టాలి అంటే అటువంటి బ్రహ్మజ్ఞానిని కనగలిగినటువంటి బ్రహ్మతత్వవేత్తకి కామం కలగాలి. ఆయన వీర్యము స్ఖలనమైతే తప్ప అటువంటి మహాపురుషుడు పుట్టడు. అందుకని మహానుభావుడైనటువంటి వ్యాస భగవానుని యొక్క హృదయం కదిలేటట్టుగా చేసి శుకబ్రహ్మని పుట్టించింది. శుకబ్రహ్మ పుట్టాడు కాబట్టి నీకు నాకు భాగవతం అందింది. లేకపోతే అందుతుందా? ఇప్పుడు ఆవిడ మన్మధుని చేత మహర్షుల యొక్క మనసు కదిపితే లోకానికి ఒక ప్రయోజనం జరుగుతుంది. విశ్వామిత్రుడి మనసు మేనక పట్ల కదిలింది. అంత మాత్రం చేత ఆయన లొంగిపోయాడని మీరు అర్థం చేసుకోకూడదు. పరదేవత అనుగ్రహం కదిలింది. అప్పుడు పుట్టింది శకుంతల. ఆ శకుంతలకి భరతుడు జన్మించాడు. ఆ జన్మించినటువంటి వాడు దుష్యంతుడు శకుంతలకి పుట్టినటువంటి భరతుడే ఈ భరత ఖండానికంతటికి ఆదిపురుషుడయ్యాడు. ఉత్తమ క్షత్రియుడై రాజ్య పరిపాలన చేశాడు. మహాత్ముల యొక్క మనసు కదలకపోతే మహాత్ములు ఉద్భవించరు. వాళ్ళ మనసు కదిలి తీరాలి. ధర్మబద్ధము కావాలి కామం. అందుకని ఒకానొకప్పుడు పరాశర మహర్షి యొక్క మనసు కదిపింది సత్యవతీదేవి యందు. అంతటి మహర్షి మంచు తెరలు సృష్టించి మరీ సత్యవతీదేవి యందు కొడుకుని కండం ఏమిటి చెప్పండి? ఆవిడ ఎంత అనుగ్రహించింది లోకాన్ని. ఇప్పుడు ఆవిడ మన్మధుణ్ణి ఎప్పుడెప్పుడు ఆజ్ఞాపించినా ఆ ఆజ్ఞ చేత ఉపకారం జరుగుతుంది. ఎప్పుడు ఆమె చేతిలో చెరుకు విల్లు పుష్పబాణములు ఉన్న రూపం యొక్క పాదములు నువ్వు పట్టుకోగలిగితే ఆమె శాసిస్తుంది మన్మధుణ్ణి. వాడి మీద పుష్పబాణాలు ఎంతవరకు వెయ్యాలో అంతవరకే. ఎందుకని? మన్మథ బాణం పడకపోతే కొన్ని రుణములు తీరవు. ఇప్పుడు వైరాగ్యం కలగాలి. వైరాగ్యం ఎలా కలుగుతుంది? శంభో అని శివుడికి నామం. శంభో అంటే శంభావయతి ఇది శంభో. సుఖమును కలిగించేవాడని కాదు అర్థం. అందుకే రుద్రం అష్టమానువాకంలోకి తీసుకెళ్లి పెట్టారు. ఆ శంభునామాన్ని తీసుకెళ్లి నమ సోమాయ చ రుద్రాయ చ నమ తామ్రాయ చ అరుణాయ చ నమ శంభవే చ మయోభవే చ అని. సుఖములను అనుభవించి ఈ సుఖములు సుఖములా అన్న ప్రశ్న వేసుకుని వైరాగ్య సుఖాన్ని పొందడం నిజమైన సుఖం. ఆ సుఖం ఇచ్చేవాడు పరమశివుడే. ఇప్పుడు అటువంటి సుఖాన్ని పొందడానికి ముందు వైదికంగా సుఖాన్ని అనుభవించాలా? వేదం చెప్పినట్టుగా అనుభవించాలి. అంటే కామము ధర్మము చేత ముడిపడాలి. కామము ధర్మంతో ముడిపడిపోయిందనుకోండి, నా మనసు నా భార్య యందు ఉండడం దోషం కాదు. అన్య స్త్రీల యందు కామాక్షి తత్వాన్ని చూడాలి. నా భార్య యందు ధర్మముతో కామం ముడిపడిందనుకోండి, అర్థము ధర్మమే పుడుతుంది. మళ్ళీ కొడుకు పుడతాడు. ఇప్పుడు కొడుకు పుట్టిన కారణం చేత నాకు ఒక రుణం తీరిపోయింది, పితృరుణం తీరిపోయింది. లేకపోతే నేను నా తండ్రికి రుణపడిపోయి ఉండిపోతాను. రుణపడిపోయి ఉన్న కారణం చేత నేను ఎంత పుణ్యం చెయ్యనివ్వండి, నాకు స్వర్గద్వార దర్శనము చేయించాలి. ఉండదు దర్శనం. మార్కండేయ పురాణంలో మార్కండేయ మహర్షి యొక్క కథలో మృకండు వైభవంగా దీన్ని చెప్తారు అక్కడ. కాబట్టి పితృరుణం తీరాలి. పితృరుణం తీరాలి అంటే కొడుకు ఉండాలి. కొడుకు లేకపోతే కనీసం కూతురికి కొడుకు పుట్టాలి. అపుత్ర పుత్రిణ సంతు పౌత్రిణ, అలా దౌహిత్రుడు పుట్టాలి. లేకపోతే స్వర్గద్వారంలో చూడడం కూడా కుదరదు, నరకద్వారం ఒకటే చూస్తాడు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు మన్మధుణ్ణి శాసించి పుష్పబాణాలు వేయించిన కారణం చేత తన భార్య యందు కామము ధర్మబద్ధమై కొడుకుని కనడం వల్ల పితృరుణం నుంచి విముక్తి పొందాడా లేదా? పొందాడు. కోరికలన్నీ తప్పని మీరు అనకండి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.